సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాయి దాడి తర్వాత నిన్న సభలో మాట్లాడుతూ ఫస్ట్ టైం మాట్లాడారు ఆయన దాడి గురించి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ చేయించింది ఇది వాళ్ళ కుట్రే అని చెప్పేసి బహిర్గతంగా ఇలా చెప్పడం చూస్తున్నాం. సో దీని గురించి మరి అంటే ఇది క్యాష్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి ఇష్యూ ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్? ఆల్రెడీ బెజవాడ సిపి మాట్లాడాడు అండ్ నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. అవును, అది రాయి అనేది అయితే నిర్ధారించారు. అదేదో ఎయిర్ గన్తో కాల్చారు, అదే దండలో ఉన్నటువంటిది ఏదో గుచ్చుకుంది, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పటికీ ఫైనల్గా రాయి తగిలింది, ఆ పక్కన ఉన్నటువంటి అల్లంపల్లి సీన్ కూడా తగిలింది అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో ఆల్రెడీ వాళ్ళ కస్టడీలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురును అరెస్ట్ చేశారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎవరో బలంగా వేశారు. రెండోది కరెంటు ప్రాపర్గా లేదు, వెలుగు లేదు అక్కడ. రెండోది హెవీ క్రౌడెడ్ ఏరియాస్లో ఆయన ఆ రోజు పర్యటన నడిచింది. అది సిక్కామండి సెంటర్ అంటారు విజయవాడలో. సిక్కామండి సెంటర్ చాలా క్రౌడీగా ఉంటుంది. అలాగే ఆయన సింగ్నగర్లోకి ఎంటర్ అయ్యాడు, అక్కడ క్రౌడ్గా ఉంటుంది. పర్టికులర్గా ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక రైతు బజార్ ఏదో ఉంటుంది అక్కడ, ఆ ఏరియాలో ఈయన ప్రచారం చేస్తున్నట్టు డాబా కోటల సెంటర్ అంటారు దాన్ని. ఆ ఏరియాలో ఆయన ప్రచారం చేస్తుండగా ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఆ ఏరియాలో ఎవరున్నారు? అక్కడ ప్రధానంగా దళితవాడ, అది అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కానీ వాంబే కాలనీ ఉంటుంది దాని బ్యాక్న. వాంబే కాలనీ అంటే అందరికీ తెలుసు, అది దళిత వాడే. అలాగే విజయవాడలో ఎన్క్రోచ్మెంట్స్లో తీసేసిన వాళ్ళు చాలామందికి అక్కడ షెల్టర్లు ఉన్నాయి. వాంబే కాలనీలోనూ అడ్జసెంట్ కాలనీస్లో ఎక్కడ నిర్వాసితులను చేసినా అంటే కాలువ కట్ల మీద అక్కడ ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళని పీకి అక్కడ పంపించేసేవాళ్ళు. ఇట్లా బలహీన వర్గాల సంఖ్య చాలా ఎక్కువ ఉండేటువంటి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అంటే దాడి చేయటానికి ప్రలోభ పెడితే ప్రలోభ పడటానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో దాడి జరిగింది. అంటే ఎవరో ప్రలోభ పెట్టారు, ఎవరో ఫైనాన్షియల్గా ఒక 5 లక్షలు ఇస్తాం రాజేసి కొట్టు అంటే కొట్టాడ. కొడితే ఏమవుతుంది అనేది అవతలకి తెలియాలి కదా. కొడితే అది బూమరాంగ్ అవుతుంది. రకరకాల ఇది తీసుకోవచ్చు, అది రకరకాల కోణాలు తీసుకోవచ్చు. వీళ్ళ మీదకి రావచ్చు, అవతల వాడి మీదకి వెళ్ళొచ్చు. ఎటు పెడుతుంది అనేది చెప్పలేనటువంటి పొలిటికల్ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఇష్యూ. అందుకని జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా ఈ దాడి చేస్తున్నాడు. అంటే ఆయనే ఒక పథకం ప్రకారం ఈ దాడి చేయించుకున్నాడు అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రతిపక్ష పార్టీల్లో. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీయే లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ దాడికి వెనకాల ఉండుంటాయి. పొలిటికల్గా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యా ఈ కేసు, ఈ తలకాయ నొప్పి. దీని మీద ఎట్లా మాట్లాడినా ప్రజలు ఇంకోలా తీసుకుంటారు దాన్ని. అందుకని వాళ్ళు కూడా ఈ దాడి చేయించుంటారు అనేది కాదు. కానీ జనరల్గా అక్కడ మాస్లోనే ఏదో ఇష్యూలో వ్యతిరేకత ఉండొచ్చు, ఎవడో రాయేసి ఉండొచ్చు. వాడు ఎవడనేది తేలుతుంది. రేపో ఎల్లుండో వాటి మీద కేసులు పెడతారు, లోపల పంపించేస్తారు. ఆ తర్వాత వాడు మల్లెల బాబ్జీలాగాను లేకపోతే కమలాసన్ లాగాను తేల్తాడు. తేలిన తర్వాత వాడు బతుకుతాడా, ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఇప్పుడు మల్లెల బాబ్జీ లాడ్జ్లో ఆత్మహత్య, అది హత్య అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఎన్నికలకు ముందు జరిగినటువంటి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కువ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంటే ముందే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఇదే విషయం మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ వేలో మాట్లాడాడు అంతవరకే. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడటం సబబా కాదా అనే చర్చలోకి పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. ఆయన దాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల మీద విమర్శ చేసినప్పుడు ఏంటంటే అది వాళ్ళకి బలమైనటువంటి వెపన్గా మారే ప్రమాదం ఉంటుంది. ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, ఇలాంటివి రకరకాలు వచ్చేస్తాయి. ఇది ప్రమాదం. అక్కడేదో గొడవలు ఉన్నాయి, అక్కడేదో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ జనాలు ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నుంచి వచ్చిన దాడి అని తెలుగుదేశం వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. రేపు పొద్దున వాళ్ళు కన్ఫెస్ అవ్వచ్చు, అరెస్ట్ అయిన వాళ్ళు. ఇది తెలుగుదేశం పని అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే దాని వాల్యూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం అనవసరంగా? ఇది అనవసరమైనటువంటి చర్చకి రేపటమే. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే తెలుగుదేశం పార్టీ జనసేన మీద వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. కానీ
వాళ్ళ పాత్ర ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న పద్ధతిలోనే వ్యవహరించాలి. ఎన్నికల్లో ఓటర్కి చెప్పేటప్పుడు నా మీద దాడి జరిగింది, ఈ దాడి వైయక్తికమా లేకపోతే దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయనేది ఆల్రెడీ పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు, దాన్ని బట్టి నిర్ణయాలకు వస్తాం. దాడి సబబు కాదు అని మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, అంతవరకే కన్ఫైన్ అవ్వాలి తప్ప అంత దాటి ముందుకెళ్ళి ఇంకేదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఆయన ఇది కరెక్ట్ వ్యూహం కాదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అలాగే టీడీపీ కూడా ఈ వ్యవహారంలో నడుచుకుంటున్నటువంటి తీరు చూసి అసలు ఏమాత్రము దిశానిర్దేశం లేదు ఈ పార్టీకి అనిపించేలా ఉంది. ఇప్పుడు వాళ్ళ ముందు కూడా ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఏదో పద్ధతిలో జరిగిన విషయాన్ని అంగీకరిస్తూ మిగిలిన విషయాలు మర్చిపోవాలి. చివరికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి టీవీ ఛానల్స్లో కూడా ఇది జగన్మోహన్ రెడ్డి డిజైనే, కోడికత్తి, బాబాయ్ హత్య ఇవన్నీ పట్టుకొచ్చేసి మాట్లాడేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళకూడదు రాజకీయం. మీరు ఆ స్థాయికి మరీ పట్టుకెళ్తుంటే ఆయన కూడా అదే స్థాయిలో ప్లే చేయడం మొదలు పెడతాడు, అది ఇబ్బంది. అందుకని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో సంయమనంగా మాట్లాడకుండా ఉండడం మంచిది. అలాగే తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా ఇదేదో పెయిడ్ ప్రోగ్రాము మల్లెల బాబ్జీ గొడవంతా తీసుకొచ్చి మాట్లాడక్కర్లేదు. ఆయనకి ప్రాణహాని లేదు, ఆయన హాయిగా లేచి తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాన్ని ఏ వేలో ప్రపంచం అర్థం చేసుకోవాలో ఆ వేలో వాళ్ళు వ్యవహరిస్తే చాలు, అంతకు మించి ఇంకేమీ హడావిడి చేయక్కర్లేదు. ఈ స్టేట్మెంట్లు అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాని నుంచి మైలేజీ పొందే ప్రయత్నం చేస్తున్నాడు అనే ప్రచారం మొదలవుతుంది ఈరోజు సాయంత్రం నుంచే. అందుకని జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేసి ఎట్లా వ్యవహరించాలి, ఈ తరహా దాడులు కరెక్ట్ కాదనే కోణంలో వెళ్ళాలి తప్ప దీన్ని ఎవరికో రుద్దేసి వాళ్ళని ఓడించేద్దాం అనుకుంటే అన్ని వేళలా కుదరకపోవచ్చు. ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇన్ జనరల్గా మాట్లాడాల్సిన అగత్యం ఉంటుంది. జరిగిన సంఘటనని గుర్తించి అక్కడితో ఆగిపోయి సంయమనంతో వ్యవహరిస్తే బెటరు. జగన్మోహన్ రెడ్డి దాన్ని కెలికిన ఆయనకే ఇబ్బంది. దాడి వరకు మాట్లాడటం ఓకే, కానీ చంద్రబాబును పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి పేర్లు ప్రస్తావించక్కర్లేదు. ఆల్రెడీ ఆ పని కింది స్థాయి వాళ్ళు చేస్తున్నారు. అంటే కొడాలి నాని మరొకళ్ళు చేస్తే ఓకే, జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడటం మొదలు పెడితే అది ప్రమాదం. ఆ సంయమనం పాటిస్తున్నాడు ఆయన ఇప్పటివరకు. అంటే షర్మిల అలాగే ఇంకొక ఆవిడ సునీత వాళ్ళు మాట్లాడుతున్న దాని మీద కూడా ఆయన చాలా సంయమనంతోనే కౌంటర్ ఇస్తున్నాడు తప్ప స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లా. అదే పద్ధతి ఇక్కడ కూడా పాటించగలిగితే మంచిది ఆయన. అలా కాకుండా అనవసరంగా దీన్ని పొలిటికలైజ్ చేసి ఏదో గెయిన్ అవుదామని అనుకుంటే గెయిన్ అయ్యే పరిస్థితి ఉండదు, వీళ్ళకే ఉండదు. అయితే ఒకందుకు మంచిది ఇది, ఈ రాళ్లతో దాడి చేయటం వలన దీని మీదుగా ఈ ఎన్నికలు వెళ్ళిపోతాయి కాబట్టి ఇంతకంటే ఎక్కువ రక్తపాతం ఉండదు అనేది. అంటే ఇప్పుడు ఆల్రెడీ రప్చర్ అవుతోంది కాబట్టి ఒక పెద్ద లెవెల్ హత్య ఉండకపోవచ్చు. ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు జనాలు, ఏదో బలి కోరుతుంది ఎన్నికలు, ఒక పెద్ద హత్య ఏదో ఉండబోతోంది ఎన్నికల ముంగిట అనుకుంటున్నారు. కానీ ఇక్కడితో ఆగింది, అది ఇక్కడితో ఆగదు. అంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వ్యవహారాలు చూసే ఒక పెద్ద మనిషి ఒక మాట అనేసాడు. ఆయన ఒక 4-5 రోజుల్లో పెద్ద హిస్టారికల్ ఈవెంట్ ఒకటి జరగబోతోంది అన్నట్టు మాట్లాడాడు. దాన్ని ట్విట్టర్లో పెట్టాడు ఆయన. దాన్ని కూడా పట్టుకొచ్చి గొడవలో వేసి మాట్లాడేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జి మీద స్టేట్మెంట్లు ఇచ్చి సోషల్ మీడియాలో రాసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన పెద్ద మనిషి ఆయన, శ్రీధర్ రెడ్డి అని. తర్వాత తీసేశాడు ఈ దాడి జరిగిన తర్వాత. ఈ దాడిని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ మాట అని ఉంటాడు ట్విట్టర్లో అనేది ప్రజల అజంప్షన్. కాబట్టి ఇంకేదో జరగబోతోంది, పెద్ద హత్య జరగబోతోంది అంటే అది జరగకపోవచ్చు. దానికి ఇది ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అనుకుంటే మంచిది, అందరికీ మంచిది, ప్రజలకి మంచిది, వాళ్ళకి మంచిది. ఎవరి లెవెల్లో వాళ్ళు ఉంటారు. ఎన్నికలు ఎలాగో డిసైడ్ అయి ఉన్నారు జనాలు, బయటకు మాట్లాడట్లేదు. కానీ ఎవరికి వేయాలి అనే దానిలో డెసిషన్ జరిగిపోయి ఉంది. ఆ డెసిషన్ బయటకు వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయడం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.